ఇప్పుడు ఉదాహరణకి మీ తమ్ముడు ఫుల్ బాటిల్ కొట్టాడు, మా అన్నయ్య హాఫ్ బాటిల్ కొట్టాడు, ఎవడు మంచోడు? హాఫ్ బాటిల్ కొట్టాడు మంచోడు కాదా? ఇద్దరు మంచోడు కాదు. ఇది ఇద్దరు మంచోడు కాదు. తాగడం ఎదవ పని. అవును. హాఫ్ ఏంటి ఫుల్ ఏంటి? అవును. ఎదవా ఈజీ ఎదవా. అవును. ఎదవ ఎవరు బ్రదర్? అలా మై బ్రదర్. ఆ పెద్ద వీడు చిన్న ఎదవా. అది చెప్పాలి నువ్వు. కరెక్టే కదా. ఆడు మా మతం అయితే చాలు, ఆడు మా పార్టీ అయితే చాలు, ఆడు మా కులం అయితే ఆడు చూడు సాత్విక వస్తుంటాడు, బలి చెప్తాడు. అన్నా మన కొలపోడే కదా. అది ఎంత లో క్లాస్ మెంటాలిటీ కదా. అది లో క్లాస్ కదా. ఇప్పుడు పహల్గాంలో కాల్చారు. అవును. ఇప్పుడు అదే ఇష్యూ నడుస్తుంది. అవును. పహల్గాంలో కాల్చారు. కాల్చే ముందు ఏమడిగారు? రెడ్డి గారా, నాయుడు గారా, శెట్టి గారా, శర్మ గారా, యాదవ్లా ఇలా అడగలేదు. హిందువా అని కాల్చారు. సిగ్గులే. ఇంకా కులం పార్టీ అనే కుక్కలారా మారండే. రేపొద్దున్న మిగిలిన బ్యాలెన్స్ కూడా అలాగే అవుతుంది. ఎవడన్నా నీకు భయ్యా? ఎవడు నీకు భయ్యా? వాళ్ళు భయ్యాలు అవ్వలేదు, నీకు ఎలా అవుతారు చెప్పు? ఎవరు మారాలంటావు చెప్పు? మనం మారాలి. ఎందుకు మారాలి? మారకపోతే మారణ హోమంలో నశించిపోతావు కాబట్టి. ఇది చదువు. వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు నీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 7లో చాలా స్పష్టంగా రాశారు. ఇవన్నీ భలే చదివిస్తున్నారు నా చేత. ద్వితీయోపదేశ కాండం. నీవు ఏ దేశమైనా జయించి స్వాధీనపరుచుకున్నప్పుడు అక్కడి ప్రజలను నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను. అక్కడి వారితో ఏ నిబంధనలు చేసుకోకూడదు, వారిని కరుణించరాదు, వారి పిల్లలతో మీ పిల్లలు పెళ్లిళ్ళు చేయరాదు. అట్లు చేసిన మీ పిల్లలు నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించినట్లు మీ పిల్లలను వారు మళ్లించవచ్చు. అప్పుడు యెహోవా కోపాగ్నికి నీవు బలి అవుదువు. కావున మీరు వారికి చేయవలసినదల్లా వారి బలిపీఠమును పడదోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నిలో కాల్చివేయవలను. ఎంత మంచి ఉపదేశం. ప్యూర్ పరిశుద్ధం కదా. కాల్చేయడం, కూల్చేయడం, చంపేయడం, నరికేయడం అన్నీ ఉన్నాయి. ఎక్కడ గాడ్ లక్షణాలు ఉన్నాయా? కానీ మనిషి లక్షణాలు ఉన్నాయా? కానీ గురుగారు ఈ మధ్య మరి సరే మీరు ఇలా అంటున్నారు, మనం ఎంత ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా నేను చెప్పేది ప్రాక్టికల్. ఇదిగో ఇదే స్టూడియోకి మళ్ళీ వచ్చి నేను క్షమాపణ చెప్తా. నాది ఏదైనా తప్పుంటే చెప్పు. నేను మాట్లాడింది అబ్నార్మల్, రాధా మనోహర్ రాంగ్ అని నిరూపించు, మళ్ళీ సారీ చెప్తాను. ఓకే ఓకే. ఆ క్లారిటీ మీ దగ్గర ఉంది. అవతల దగ్గర ఉందా లేదా అనేది మనం ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తుంది. సో నేనేమంటున్నానంటే, ఒకటి ఇప్పుడు మీరు ఈ విధంగా సరే మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తా ఉన్నారు. అభిప్రాయం కాదు, నిజాలు చెప్తున్నారు. అభిప్రాయాలు ఎవరు చెప్పకూడదు. ఐ థింక్ ఎవరా నువ్వు ఎవరు థింక్ చేయడానికి. నేను ఐ థింక్ యూ హ్యావ్ సెకండ్ సెటప్ అనొచ్చండి. తప్పు కదా. తప్పుగా చెప్పు తీసుకు కొట్టాలి. నేనేమన్నా థింక్ చేయడానికి నీ గురించి కదా. అందుకని అభిప్రాయాలు ఏం చెప్పకూడదు, ఉన్నది చెప్పాలి. ఓకే.